సో, ఈరోజు మనం ప్యాటర్న్స్ గురించి నేర్చుకుందాం. అసలు ప్యాటర్న్ అంటే ఏంది మనం తెలుసుకోవాలి. అంటే ఇదేంది ఒక వే ఆఫ్ స్ట్రక్చర్ ఫార్మేషన్. అంటే ఒక కన్సెప్చువల్ వే అనమాట. అంటే దీన్ని పర్టిక్యులర్‌గా ఈ విధంగానే ఉండాలని డిజైన్ చేసేదాన్నే ప్యాటర్న్స్ అంటారు. సో, ఈరోజు మనం ఏం చేస్తామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూద్దాం. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. సో, ఇక్కడ ఫస్ట్ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముంగట మనకిచ్చిన ఇన్పుట్ యొక్క హైట్ తెలుసుకోవాలి. సో, హైట్ ఎంతుంది, రోస్ ఎన్నున్నాయో తెలుసుకుంటే మనం ఈజీగా లాజిక్ బిల్డ్ చేయొచ్చంట. సో, నేను తీసుకున్న ఇన్పుట్ ట్రయాంగిల్‌లో హైట్ ఎంతుంది? 6 అనమాట. ఇది హైట్ ఎన్ని రోస్? 6 రోస్ అనమాట. చూడండి. రో 1, రో 2, 3, 4, 5, 6 అంటే 6 రోస్ ఉన్నాయి. 6 రోస్ ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఒక స్టార్ అనేది దాని పొజిషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళింది. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఫస్ట్ 0 పొజిషన్‌లో ఉంది. నెక్స్ట్ 1, 0 అండ్ 1 పొజిషన్. నెక్స్ట్ 0, 1, 2 సెకండ్ పొజిషన్. అంటే ఈచ్ అండ్ ఇటరేషన్‌లో ఇదేం చేస్తుందంటే దాని పొజిషన్ ఇంక్రీజ్ చేసింది. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? రోస్. సో, రోస్ 6 ఉన్నాయి కాబట్టి 6 అంటే మన ఇన్పుట్ 6 అనమాట. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఈచ్ అండ్ రోని మనం ప్రింట్ చేయాలి. ఈచ్ అండ్ రోని ఇటరేషన్ చేయాలి. అంటే ఇటరేషన్ చేయడానికి ఏముంది మనకి పైథాన్‌లో ఈజీగా ఫర్ లూప్ ఉంది. సో, ఇప్పుడు ఏం చేస్తున్నా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఏం చేసి నా రోస్‌ని ప్రింట్ చేస్తున్నా. ఎక్కడ దాకా ప్రింట్ చేస్తున్నా అంటే అప్ టు 6 అనమాట. సో, ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఫస్ట్ ఫర్ లూప్ ఏం జరుగుతదంటే మనకి ఫస్ట్ పొజిషన్స్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6 అవి ప్రింట్ చేస్తది. సో, నెక్స్ట్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ i+1. సో, ఈ సెకండ్ ఫర్ లూప్ ఏం చేస్తదంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైము ఇదేం చేస్తదంటే i వాల్యూని ఇంక్రీజ్ చేస్తది. ఫస్ట్ దాంట్లో ఏమొస్తది? ఈ ఫస్ట్ ఫర్ లూప్‌లో 0 వస్తది. నెక్స్ట్ ఏమొస్తది? 0+1 అంటే 1 అనమాట. అంటే ఇది సెకండ్ స్టెప్‌కి అంటే సెకండ్ ఇటరేషన్‌ని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? స్టార్ ప్రింట్ చేసుకోవాలి కదా! జస్ట్ ప్రింట్ స్టార్ స్టార్ కామా సో, మనకేంది ఈచ్ అండ్ ఎవ్రీ లైన్‌లో ఏందంటే నెక్స్ట్ పొజిషన్‌లో స్టార్ ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ దగ్గర ఉంది. సెకండ్ రోలో ఫస్ట్ పొజిషన్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉంది. అంటే సైడ్ బై సైడ్ వస్తుంది. సో, దానికోసం మనం ఏం చేయాలంటే ఎండ్ అనేది యూజ్ చేయాలి. సో, ఈ ఎండ్ యూజ్ చేస్తే తర్వాత ప్రింట్ అవుతుందంట. నెక్స్ట్ ఎంప్టీ ప్రింట్. ఓకేనా? సో, ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఏమైనా ప్రింట్ అవుతుందో చూద్దాం. సో, మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సేమ్ ఇన్పుట్ ఉంది. ఫస్ట్ అండ్ సెకండ్. సో, ఈచ్ అండ్ రోలో ఒక స్టార్ ఇంక్రిమెంట్ అయింది. సో, ఈ విధంగా మనం అనేది ట్రయాంగిల్ ప్రింట్ చేస్తామన్నమాట.